ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి సిగ్గు తప్పి ఓడిపోయిన తర్వాత కూడా కేసులు పెడుతున్నాడు రోజు నిన్న ఇవాళ పాపం అక్కడ మన కార్యకర్తలు అందరూ వచ్చింది నా దగ్గరికి నిన్న మొన్న రోజు వాళ్ళే వస్తున్నారు పాపం. సార్ మా ఊళ్ళో 50 మందిని రోజు పోలీస్ స్టేషన్ రమ్మంటున్నారు, మా ఊళ్ళో 20 మందిని రమ్మంటున్నారు, గెలిచిన సర్పంచ్ వార్డు మెంబర్లను కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి కూర్చుకోవాలనుకుంటున్నారు. నేను ఒకటే చెప్పిన, మీరు బాధపడొద్దు, మీరు గర్వపడాలి, సంతోషపడాలి. రోజు ఏనొక అనేది కూర్చుంటావు కదా, ఇది ఇంటికాడ కూర్చుంటావు లేకపోతే హుజూర్నగర్ పోతావు, అదేందా పోలీస్ స్టేషన్ పోయి కూర్చోలేదు, అది పోయిందేంది. పిలువ కొడుక ఇంకా 50 మందిని కూడా చెప్పి పట్టుకొస్తాం, అందరినీ ఊరందరూ వచ్చి కూర్చుంటామని చెప్పు. వాడివికి ఏదేందిగా తెలవడానికి తెడ్డలింగం, వాడివికి ఏదేంది భయపెడతాం ఆ కేసులకు. మరి మనమే భయపెడతాం కేసులకు. గింత అనుభవం చూసి వచ్చిన కేసీఆర్ కేటీఆర్ భయపడతారా? ఏం జరిగింది, ఏం చెప్పిండు సారు, ఏం మాట్లాడుకోవాలి మనం ఇవాళ? నిన్నటి దానికి ఒక లెక్క బిడ్డ, రేపటి నుంచి ఇంకొక లెక్క. నిన్నటి దానికి ఒక లెక్క, రేపటి నుంచి ఇంకొక లెక్క. గది చేస్తారు. ఎన్నికలు వెళ్తే తోలు తీస్తారనే దానికి కొడుకులు తప్పుదారులు పోతున్నారు. ఎన్నికలు వెళితే తోలు తీస్తారని తెలుసు మీరు, అందుకనే తప్పించుకొని మేము అపాయింట్మెంట్లు చేసుకుంటాం, ఇంకోటి చేసుకుంటాం. నిజమే, దేనికి వచ్చిండు కేసీఆర్? ఏమన్నాడు? మీరు నన్ను తిట్టినా 2 ఏళ్ల నుంచి నేనేమని బాధపడలే, మీరు నా సావును కోరినా నేను బాధపడలే, కానీ నా తెలంగాణ రైతుల ఉసురు తీస్తాయంటే మాత్రం మీకు తోలు తీస్తా అని చెప్పాడు కేసీఆర్. నన్ను తిట్టినందుకు తోలు తీస్తా అనిలే, తెలంగాణ రైతుల ఉసురు తీస్తే మీ తోలు తీస్తా అని చెప్పాడు కేసీఆర్. బతుకుండగా తెలంగాణకు ఎవడు చిన్న నష్టం చేసినా, చీమ కుట్టినంత హాని కల్పించినా ఊరుకునేది లేదు అనే మాట చెప్పిండు కేసీఆర్. అవును, వస్తున్నాడు రేపు బ్రహ్మాండంగా. నల్గొండ జిల్లా నుంచి యుద్ధం ప్రారంభం చేయబోతున్నాం. డిండి పూర్తి చేయాలి, పాలమూరు డిండి పూర్తి చేయాలి. దానికి కేసీఆర్ వస్తాడు. కృష్ణ మీద కూడా నిద్రపోయి అవతల చంద్రబాబు కృష్ణ నీళ్ళని దోసుకపోతుంటే, నాగార్జున సాగర్ తీసుకుపోయి కేంద్రం చేతిలో పెత్తనం పెట్టుకుంటే మనం మాట్లాడి తీసుకుపోతున్నాడు రా, సోయి లేదు, మీరు లెక్కలు పంచుకునే దగ్గర ఉన్నారు, మీ కమిషన్ల సోయిలో మీరున్నారు, నీళ్ళు అటు పోతున్నాయి, కృష్ణను దోసుకపోతున్నాడు వాడు అని చెప్తే మొట్టమొదటి కుక్కలు వరినట్టు వదిలిండు. కేసీఆర్ వచ్చి నల్లగొండలో 1,00,000 మంది సభ పెట్టి గర్జన చేస్తే తెల్లారి ఉచ్చబోసుకొని అసెంబ్లీలో తీర్మానం పెట్టింది ఏకగ్రీవంగా, మేము కృష్ణ నదిని ఇయ్యం, మేము నాగార్జున సాగర్ని ఇయ్యమని మాట్లాడింది. ఇవాళ కూడా మళ్ళీ బనకచెర్ల విషయంలో అదే చేసిండ్రు. బనకచెర్ల ఎక్కడుందో ముఖ్యమంత్రికి తెలియదు, నీళ్ళ మంత్రికి తెలియదు. అది ఏ ఊర్లో ఉంది అని వాడిని అడుగుతున్నాడు అక్కడ కూర్చున్నాను. నీళ్ళ వాటర్ ఆ పాపం మనకేమరికి అయింది. ఇప్పుడు అంత ఆగమాగం అయినోడేట, జర పగలు అయినోడేట వదిలేద్దామయ్యా, నేను బేచాన్ అయినోడేట ఎందుకో పాపం. ఇవాళ ఏదైతే కృష్ణానది మీద మళ్ళీ ద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నాడో ఈ ముఖ్యమంత్రి, ఆయన కింది గురువు చంద్రబాబు, పై గురువు మోడీ, ముగ్గురు కలిసి చేసిన ద్రోహానికి వ్యతిరేకంగా తప్పకుండా మిమ్మల్ని ప్రజల్లో నిలబెడతా అని చెప్పి కేసీఆర్ బయటికి రాగానే ఇవాళ ఏదో దొంగలీకులు ఇచ్చి ఈ కేసులు పెడతాం, ఆ కేసులు పెడతాం. మేము ఒకటే మాట చెప్తున్నాం, నువ్వు కేసీఆర్ను, కేటీఆర్ను, ఇంకోర్నో జైల్లో పెడతాననుకున్నా, జైలునే కాదు మాకు కనపడకుండా తీసుకుపోయి నువ్వు ఆకాశంలో ఎక్కడ దాచిపెట్టినా ప్రతి ఊరికి ప్రతి ఒక్క గులాబీ సైనికుడు కేసీఆర్ అవుతాడు, మీ పంతం పడతాడు, మీ అంతం చూస్తారు తప్ప మిమ్మల్ని వదిలిపెట్టేది ఉండదు. కేసులకు భయపడిపోయేటోళ్ళం కాదు, కేసులు అంటేనే ఇష్టం, ఎదుర్కొని వచ్చిన వాళ్ళం ప్రతి ఒక్కరం కూడా ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు, తొండ బెదిరింపులతోని బీఆర్ఎస్ పార్టీ సైనికుల్ని భయపెట్టేయలేరనే విషయాన్ని రుజువు చేసి మొన్న గెలిచిన వాళ్ళకంటే ఓడిపోయిన వాళ్ళకే నేను అభినందనలు ఎక్కువ తెలియజేస్తా ఉన్నా. ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ సిద్ధంగా ఉన్నారు, మళ్ళీ ఏం ఎన్నికలు వస్తాయి మళ్ళీ మేము దొరుకుదామని చెప్పి సిద్ధంగా ఉన్నందుకు ఓడిపోయిన వాళ్ళందరికీ కూడా 2 సార్లు అభినందనలు చెప్తూ, గెలిచిన మిత్రులందరికీ కూడా అభినందనలు చెప్తా ఉన్నా. మీకు ఇంకోటి కూడా ప్రలోభాలు మొదలైనాయి, మీకేదో ఇది ఇస్తాం అది ఇస్తాం, మీరు రండి అని చెప్పి పిలుస్తున్నారు. పిలిస్తే పోయిన లాగమైపోతారు. మీరు ఎమ్మెల్యే సర్పంచులు పక్కన పెట్టి పోయిన ఎమ్మెల్యేల పని ఏమైంది? వాడు తిని ఎరిగినట్టు తీసి బయట వేసిండు. ఇవాళ వాడు ఏమంటున్నాడు? కార్డియన్స్ ఏంటోడు కూడా సిగ్గు తప్పి నేను బీఆర్ఎస్లనే ఉన్నా. అరే నిన్ను వదిలేసిన రాబాయి, నీకు విడాకులు ఇచ్చిన వెళ్ళిపోరా అంటే వచ్చి ఇంటి ముందర కూర్చోనట్టు నేను నీతోనే సంసారం చేస్తా. సిగ్గుండాలి కదా కొంచెమన్నా. తిని ఎరిగి పారేసినట్టు వాళ్ళని ఎమ్మెల్యేలనే వారేసిండు. ఎవ్వడు ₹1 తీసుకురాలి నియోజకవర్గానికి. పోయిన ప్రతి ఒక్కడు మా నియోజకవర్గ అభివృద్ధి కొరకు పోతున్నాను మాట్లాడి మీరు అందరూ చూసిండ్రు.
ఒక్కడంటే ఒకడొక రూపాయి నియోజకవర్గానికి తెచ్చినోడు లేడు. మరి గా ఎమ్మెల్యేలకే ఇయ్యలేదు నియోజకవర్గానికి, ఇక సర్పంచ్లకి ఇస్తాడు వడిపీకి. అలా పోతే పోయిన వాళ్ళు ఆగమైపోడు తప్ప ఎటు కాకుండా అవుతారు తప్ప, ఇప్పుడు వాళ్ళు అయినట్టు ఆది కాకుండా మొగోడు కాకుండా ఏ పార్టీలో ఉన్నా నాకే తెలుస్తలేదని ఒకడు, నేను ఇంకా కేసీఆర్ దగ్గరనే సంసారం చేస్తా అని ఒకడు, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఆగమైపోయినారు వాళ్ళే.